హాయ్ అండి. నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పైనాపిల్ పేస్ట్రీ కేక్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. పేస్ట్రీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో, ఈ సమ్మర్‌లో కూల్‌గా కేక్స్ తినాలి అంటే కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో, ఇది నేను ప్రొఫెషనల్‌గా కాదు కానీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఓన్లీ ఐసింగ్ పార్ట్ చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ ఇంకా స్పాంజ్ కేక్‌ని ఆల్రెడీ చేసున్నాను. సో, వెనిలా స్పాంజ్ కేక్ చేసున్నాను. వెనిలా ఎసెన్స్‌కి బదులు అందులో పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే అది పైనాపిల్ బేస్ అవుతుందండి. సో, అలా చేసుకున్న బేస్ తీసుకుంటున్నాను. సో, ముందుగా టర్న్ టేబుల్ తీసుకోవాలి. టర్న్ టేబుల్ లేదు అంటే గనక మనకి ఒక బేషన్ లాంటిది ఉంటుంది కదా! దాన్ని ఉల్టా చేసుకొని పెట్టుకుంటే తిప్పుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో, ఐసింగ్ చేయడానికి ఏమంటే టర్న్ టేబుల్ ఉంటే మనకి ఈజీగా అవుతది ఐసింగ్ చేసుకోవడానికి. సో, అలా తీసుకున్న దానిపైన కార్డ్‌బోర్డ్ పెడుతున్నా అండి. కార్డ్‌బోర్డ్ డైరెక్ట్‌గా పెడితే అది మనకి వెయిట్ లేక జరిగిపోతూ ఉంటుంది అటు ఇటు. సో, అలా జరగకుండా ఉండడానికి కిందన ఏదన్నా కర్చీఫ్ లాంటిది వేసుకొని దానిపైన కార్డ్‌బోర్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు అలా పెట్టుకున్న దానిపైన నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేక్ బేస్‌ని పెడుతున్నానండి. ఇది పైనాపిల్ ఎసెన్స్ ఏసి చేశాను. సో, అలా తీసుకున్న దీన్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఈ నైఫ్ ఉంటే ఓకే. ఇది లేకపోయినా నార్మల్ నైఫ్‌కి గీతల్లా ఉంటాయి కదా! సో, ఆ నైఫ్ యూజ్ చేసుకుంటేనే మనకి కేక్ ఈజీగా కట్ అవుతుందండి. పైన ప్రెస్ చేసుకుంటూ ఒకటే యాంగిల్‌లో కట్ చేసుకుంటే ఈవెన్‌గా అన్ని సైడ్‌లు కట్ అవుతుంది. పైకి కిందకి జరగకుండా. సో, దీన్ని 3 లేయర్స్ కింద కట్ చేశానండి నేను. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో, అలాగే సెకండ్ లేయర్ కూడా కట్ చేసుకుంటున్నా అండి. సెకండ్ లేయర్ కట్ చేసేటప్పుడు కూడా స్ట్రెయిట్‌గా పెట్టుకొని మనం ఒకటే యాంగిల్‌లో కట్ చేయాలి. అన్‌ఈవెన్‌గా కట్ చేస్తే ఏంటంటే పైకి కిందకి అయిపోయి ముక్కల కింద అయిపోతుందనమాట కేక్. సో, ఒకటే యాంగిల్‌లో స్మూత్‌గా కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ నేను బీట్ చేసి పెట్టుకున్నా అండి. ఫ్రిడ్జ్‌లోనే ఉండాలి కంపల్సరీ. ఇది సమ్మర్ కదా! ఊరికే కరిగిపోతూ ఉంటుంది. సో, ముందే నేను బీట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో కలర్ మిస్ట్ వాళ్ళది కలర్ జెల్ వాడుతున్నాను. కలర్ మిస్ట్ వాళ్ళది కోబాల్ట్ బ్లూ అండి అది. సో, ఈ జెల్ కలర్‌ని ఒక 4-5 డ్రాప్స్ ఏస్తున్నానండి. ఎక్కువ వేయనవసరం లేదు. ఎక్కువ వేస్తే డార్క్ షేడ్ వచ్చేస్తుందనమాట. మనకి ఏ షేడ్ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టే వేసుకోవాలి. ఈ కలర్ అనేది ఎక్కువ వేస్తే డార్క్ బ్లూ అయిపోతుంది. సో, నేను ఈ లైట్ షేడ్ సరిపోతుంది అనుకుంటున్నాను. సో, దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదా! నాకి ఈ 3-4 డ్రాప్స్ ఏస్తేనే ఇంత కలర్ అనేది వచ్చిందనమాట. సో, దీన్ని కొంచెం మెల్ట్ అవుతుంది అంటే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టుకొని తర్వాత మనం ఐసింగ్‌కి యూజ్ చేసుకోవచ్చండి. ఈ కేక్ బోర్డ్ పైన కొంచెం క్రీమ్ అప్లై చేస్తే బేస్ అనేది కదలకుండా ఉంటుందండి. లేదు అంటే అటు ఇటు జరిగిపోతుందనమాట మనం ఐసింగ్ చేసినప్పుడు కేక్. సో, లాస్ట్ లేయర్ వచ్చేసి బోర్డ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇది షుగర్ సిరప్ అండి. కూలింగ్ వాటర్‌లో ఒక 2-3 స్పూన్ పంచదార వేసి కరగబెట్టుకున్న తర్వాత దాన్ని ఈ కేక్ బేస్‌ని షుగర్ సిరప్‌లో సోక్ చేస్తున్నా అండి. ఇలా సోక్ చేయడం వల్ల పేస్ట్రీ అనేది మంచి జ్యూసీగా వస్తుందనమాట. మొత్తం స్పాంజ్ అంతా కవర్ అయ్యేలాగా షుగర్ సిరప్ వేసుకొని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం కలర్ మిక్స్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్‌ని వేసుకొని అన్ని సైడ్స్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇందులో మనకి ప్లెయిన్‌గా రానవసరం లేదు. ఎలా వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే పైన లేయర్స్ వస్తాయి కాబట్టి ఎడ్జెస్ కూడా ఇప్పుడు స్టార్టింగ్‌లోనే ఎడ్జెస్ కూడా అప్లై చేసుకుంటూ రావాలి క్రీమ్‌ని. విప్పింగ్ క్రీమ్‌ని ఎడ్జెస్‌కి కూడా అప్లై చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి రావాలి. విప్పింగ్ క్రీమ్ కూడా ఎక్కువ కూలింగ్ ఉండేదే చూసుకోండి. సమ్మర్ కదా! కరిగిపోతూ ఉంటుంది. సో, కొంచెం మెల్ట్ అవుతుంది అంటే కంపల్సరీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి మళ్ళీని. ఇది పైనాపిల్ క్రష్ అండి. 1-2 స్పూన్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్‌గా. ఇది మంచి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుందండి. పైనాపిల్ ఫ్రూట్ క్రష్ అనమాట ఇది. సో, అలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇవి వైట్ చాకో చిప్స్ అండి. ఒక లేయర్‌లో ఇవి పైన వేసుకుంటే మధ్యలో కేక్‌కి తగులుతూ చాలా బావుంటాయండి టేస్టు. సో, ఇప్పుడు మనం టాప్ లేయర్ వేస్తున్నాము. మిడిల్ లేయర్ కింద. పై లేయర్ మనకి అన్‌ఈవెన్‌గా వస్తుంది కదా! సో, దాన్ని మధ్యలో లేయర్ కింద ఏస్తున్నాను నేను. వేసుకొని ఒకసారి జస్ట్ అట్లా ప్రెస్ చేసుకొని మళ్ళీ షుగర్ సిరప్‌తో స్పాంజ్ అంతా సోక్ చేసుకోవాలండి. సేమ్ మనం ఫస్ట్ లేయర్‌లో ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో సెకండ్ లేయర్‌కి కూడా అంతే. సేమ్ ఇట్లాగే షుగర్ సిరప్‌తో సోక్ చేసుకొని అలాగే క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్‌గా అన్ని వైపులా అప్లై చేసుకొని సైడ్ ఎడ్జెస్‌ని కూడా కవర్ చేసుకోవాలండి.
ఇలా కవర్ చేసిన తర్వాత అలాగే పైనాపిల్ క్రష్ కూడా సేమ్ అలాగే అప్లై చేసుకుని ఈవెన్‌గా మధ్యలో ఏమన్నా క్రీమ్ కరిగిపోతుంది, మరీ లూజ్‌గా అయిపోతుంది అనుకుంటే ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ టైట్ అవుతదనమాట. కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుంటే. సో, ఇప్పుడు మిడిల్ లేయర్ వచ్చి మనం టాప్ లేయర్‌గా వేస్తున్నాము. దాన్ని కూడా సేమ్ ఇలాగే షుగర్ సిరప్‌తో సోక్ చేసుకోవాలండి. షుగర్ సిరప్‌తో సోక్ చేయకపోతే ఏంటంటే కేక్ మనం తినేటప్పుడు బయట దొరికే మార్కెట్‌లో జ్యూసీగా దొరుకుతది కదా! సాఫ్ట్‌గా ఉంటుంది. ఆ టెక్స్చర్ రాదనమాట. గట్టిగా ఉంటుంది. సో, కంపల్సరీ షుగర్ సిరప్‌తో సోక్ చేసుకోవాలి కేక్‌ని. అలా సోక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై లేయర్‌లో క్రీమ్‌ని అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎడ్జెస్‌ని కూడా ఏమన్నా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే దీన్ని క్రమ్ కోట్ అంటారనమాట. అలా కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెడితే అది సెట్ అవుతుందండి. దానిపైన మళ్ళీ ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఇది నేను విప్పింగ్ క్రీమ్‌ని పైన డెకరేషన్ కోసం పైపింగ్ బ్యాగ్‌లో వేసి చేస్తున్నాను. సో, ఆ పైపింగ్ బ్యాగ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ తీసుకొని మనం ఏ నాజిల్‌తో డిజైన్ అయితే ఏద్దాం అనుకున్నామో అలా నాజిల్ కవర్‌లో పెట్టేసి గ్లాస్‌లో పెట్టేసి వెనక్కి ఫోల్డ్ చేసుకొనుంటే మనకి ఈజీగా ఉంటుందండి. సో, ఇది కొంచెం సేపు పక్కన పెట్టేసి మనం కేక్ రెడీ అయిందేమో చూద్దాము. సో, విప్పింగ్ క్రీమ్ కొంచెం సెట్ అయిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్‌కి తీసుకొని పైన క్రీమ్ మళ్ళీ అప్లై చేసుకుని ఎడ్జెస్ కూడా మనం ఎక్కడైతే కొంచెం అన్‌ఈవెన్‌గా ఉంది అనుకుంటున్నామో అక్కడ కంప్లీట్ ప్లెయిన్‌గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలండి క్రీమ్‌ని. ఎక్కడైతే ఎక్కువ తక్కువ ఉన్న దగ్గర డ్రాగ్ చేసుకుంటూ చేసుకోవాలి. దీన్ని స్పాచులాస్ అంటారండి. మనం అది లేకపోతే ప్లేయింగ్ కార్డ్స్ కానీ, ఏటీఎం కార్డ్స్ కానీ దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని స్మూత్‌నెస్ అనేది వస్తుంది. అంటే ఎక్స్‌ట్రా క్రీమ్ ఏమన్నా ఉంటే అది డ్రాగ్ చేసేస్తుందనమాట సైడ్‌కి. అలా ఈవెన్‌గా అన్ని వైపులా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కలర్ మిస్ట్‌దే జెల్ కలర్ అండి. ఫ్యూషియా అని పింక్ షేడ్ వస్తుందనమాట. నేను 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని బీట్ చేశా అండి. 3/4 కప్ వచ్చి మనం బ్లూ కలర్ వేసుకున్నాము. 1/4 కప్ పేస్ట్రీ వచ్చేసి అంటే లైక్ కొంచెం మనం పైపింగ్ బ్యాగ్‌లోకి సరిపడా ఉంచాను సెపరేట్‌గా. అది పైన డిజైన్ కోసమని ఉంచాను. సో, దాంట్లో జెల్ కలర్ యూజ్ చేస్తున్నాను. పింక్ కలరు. మిక్స్ చేసుకొని మనం ఇందాక సెట్ చేసుకున్న గ్లాస్‌లో పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొని ఈ కవర్‌ని వెనక్కి ఫోల్డ్ చేసేస్తే ఏంటంటే మన చేతులకి అంటుకోకుండా ఉంటుందనమాట. కవర్‌కి కూడా అంటుకోకుండా ఉంటుంది. సో, మనం నాజిల్ వేసుకున్నాం కదా! దాని ముందు టిప్ ఉంటుందండి. కవర్ టిప్ కట్ చేసుకుంటే మనం ఈజీగా అవి వేసుకోవడానికి బావుంటుంది. నాజిల్ బయటకొచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ అది వస్తుందనమాట. చూస్తున్నారు కదా! నాకు అంత స్మూత్ ఫినిషింగ్ అయితే రాలేదు. బేకరీ స్టైల్‌లో అది. నేను జస్ట్ లెర్నింగ్‌లో ఉన్నాను ఇంకా. ఇంకా కొంచెం పర్ఫెక్ట్‌గా నేర్చుకుని ఫ్యూచర్‌లో ఇంకా చేస్తానండి. మనకి బేకరీలో చూసిందేంటంటే అలా అన్‌ఈవెన్ స్ట్రిప్స్ లాగా వస్తున్నాయి కదా! అలా రాదు. ఇంకా ప్రాక్టీస్ మీద వస్తుందది. సో, నేను ఇంకా నేర్చుకుంటున్నానండి. సో, ఆ నాజిల్‌తో ఇలా రౌండ్‌గా ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకుంటే మనకి అయిపోతుంది పైన డిజైను. అండ్ దెన్ ఇది పైన చెర్రీస్‌తో డెకరేట్ చేస్తున్నానండి. చెర్రీస్ లేదు అంటే మనకి ఇవి ఉంటాయి కదా! స్ప్రింక్లర్స్ ఉంటాయి. కేక్ మీద యూజ్ చేసే టాపింగ్స్ ఉంటాయి. స్ప్రింక్లర్స్ అవైనా వేసుకోవచ్చు. మన ఆప్షనల్ మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి. జనరల్‌గా మనకి చెర్రీస్ ఈజీగా దొరుకుతాయి కదా! అవి పెడుతున్నాను నేను. సో, కింద డిజైన్ వచ్చేసి ఇది జస్ట్ ఊరికే ఫ్లవర్ డిజైన్ లాగా వేస్తున్నాను. ఇలా చుట్టూరు వేసుకుంటే మనకి ఏమన్నా అన్‌ఈవెన్‌గా ఉన్నా కూడా అవి కవర్ అవుతాయి యాక్చువల్‌గా. ఇలా రౌండ్‌గా ఫ్లవర్ లాగా వేసుకుంటే చూస్తున్నారు కదా! చాలా ఈజీగా చేసుకున్నాం కదా! అది చూడ్డానికి నాకు పేస్ట్రీ కన్నా కూడా టాయ్ కేక్‌లా అనిపించింది. టేస్ట్ అయితే మటుకు డౌటే పడక్కర్లేదు. చాలా బావుందండి. చాలా ఎక్సలెంట్‌గా వచ్చింది టేస్ట్ అయితే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.